ఈ గ్రామంలో ఒక విచిత్రమైన బావి ఉంటుంది. అయితే ఈ బావిలో ఏదైనా విలువైన జంతువును వేస్తే ఆ బావి తిరిగి ఒక అందమైన అమ్మాయిని బహుమతిగా ఇస్తుంది. దీంతో ఆ గ్రామంలోని పెళ్లికాని యువకులంతా తమ దగ్గర ఉన్న విలువైన జంతువుల్ని తెచ్చి ఆ బావిలో పడేసి బదులుగా అందమైన అమ్మాయిలను తమ భార్యలుగా తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ గ్రామానికి చెందిన ఒక పేద కుర్రాడు తాను కూడా పెళ్లి చేసుకుందామని తమ ఇంట్లో ఉన్న ఒక పంది పిల్లని పట్టుకుంటాడు. అలాగే దాన్ని బావి దగ్గరకు తీసుకువెళ్తూ ఉండగా అప్పుడే వచ్చిన ఇతడి తండ్రి ఆ పంది పిల్లను తీసుకువెళ్లవద్దని తన కొడుకుని ఆపుతాడు. కానీ కొడుకు మాత్రం దీన్ని ఆ బావికి బలి ఇస్తే నాకు అందమైన అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి దొరుకుతుందంటూ ఆ పంది పిల్లని బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటాడు. కానీ తండ్రి ఇతన్ని తిట్టి అతడి దగ్గర ఉన్న ఆ పంది పిల్లను లాగేసుకుంటాడు. అయితే ఇదంతా గమనిస్తున్న ఇతడి చెల్లెలు తన అన్నయ్యను చూసి జాలిపడి తాను పెంచుకుంటున్న ఒక చిన్న ఎలక పిల్లను ఇచ్చి దీన్ని తీసుకువెళ్లి ఆ బావిలో పడేయమని చెప్తుంది. కానీ ఈ కుర్రాడు మాత్రం ఎంత చిన్న ఎలుకను బహుమతిగా ఇస్తే మంచి అమ్మాయి దొరకదని నాకు ఇది వద్దని అంటాడు. కానీ చెల్లి మాత్రం ఏమీ లేకుండా ఉండే బదులు ఈ ఎలుకను వేసి ప్రయత్నిస్తే అమ్మాయి దొరుకుతుంది కదా అని చెప్తుంది. దీంతో ఇతడు ఒకసారి ప్రయత్నించి చూద్దామని ఈ ఎలుకను తీసుకుని బావి దగ్గరకు వస్తాడు. కానీ ఎలుకను చూసిన మంత్రగత్తె దీన్ని బావిలో వేస్తే మంచి అమ్మాయి రాదని వెంటనే దీన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఎలాంటి అమ్మాయి వచ్చినా పర్లేదని అమ్మాయి అయితే చాలు నేను పెళ్లి చేసుకుంటానని మంత్రగత్తెతో వాదిస్తూ ఉంటాడు. అయినా సరే మంత్రగత్తె ఒప్పుకోకపోవడంతో ఇతడు వెళ్లిపోతున్నట్లు నటిస్తూ ఒకసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బావిలోకి ఎలుకను పడేస్తాడు. అలాగే ఈ కుర్రాడు ఎలాంటి అమ్మాయి వస్తుందో చూద్దామని ఎదురు చూస్తూ ఉండగా ఒక పండు ముసలావిడ ఆ బావిలో నుంచి బయటికి వస్తుంది. అప్పుడు ఇతడు ఆ ముసలావిడను చూసి భయపడిపోతాడు. కానీ ఇతడు ఈ తప్పంతా తన చెల్లెలి మీద వేసి నువ్వు ఆ ఎలుకని ఇవ్వడం వల్లనే ఇలా పెళ్లికి పనికిరాని ముసలావిడ వచ్చిందంటూ తన చెల్లిని నిందిస్తూ ఉంటాడు. కానీ మంత్రగత్తె మాత్రం విలువైన జంతువు తెస్తే నీకు అందమైన అమ్మాయి దక్కుతుందని చెప్తుంది. దీంతో ఈ కుర్రాడు ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తాడు. అదేంటంటే మరుసటి రోజు రాత్రి తన చెల్లెకు తినమని ఒక బన్ను ఇస్తాడు. అలాగే ఈమెను నేరుగా ఆ బావి దగ్గరకు తీసుకొస్తాడు. అప్పుడు ఈమె బావిని చూసి భయపడిపోతుంది. కానీ ఈ కుర్రాడు మాత్రం నిన్ను చిన్నప్పటి నుండి ఈ చేతులతో పెంచాను, ఇప్పుడు ఈ అన్నయ్య కోసం బావిలోకి దూకి ఒక వదినమ్మను తెచ్చి ఇవ్వు, పుట్టబోయే బిడ్డకు నీ పేరు పెట్టుకుంటానని అంటాడు. కానీ చెల్లెలు భయంతో పారిపోవడానికి ప్రయత్నించగా ఇతడు ఇచ్చిన బన్నులో మత్తుమందు ఉండడం వల్ల ఈమె స్పృహ కోల్పోయి పడిపోతుంది. అప్పుడు ఈ కుర్రాడు తన చెల్లెలి శరీరంపై కుక్కతోలను కప్పి ఈమెను కుక్కలా రెడీ చేస్తాడు. అలాగే మంత్రగత్తె దగ్గర తీసుకువెళ్లి ఇది నేను పెంచుకుంటున్న పెద్ద కుక్క అని దీన్ని వేసేసి అమ్మాయిని పొందుతానని చెప్తాడు. అయితే మంత్రగత్తెకి ఈ కుర్రాడి మీద అనుమానంగానే ఉంటుంది. అయినా సరే ఇతడు ఆమెను మేనేజ్ చేసి కుక్కతోలు కప్పిన తన చెల్లెల్ని నేరుగా బావిలోకి పడేస్తాడు. అయితే తన చెల్లెల మనసు మంచిది అవడంతో ఆమె చనిపోకుండా ఆ బావిలో నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు మంత్రగత్తె కంగారు పడుతూ నువ్వు బావిలో ఏమి వేశావని ఇతన్ని అడుగుతుంది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి.